హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నేను ఈ వీడియోలో మా ఊళ్ళో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం ఏ విధంగా జరిగిందో తెలియజేయబోతున్నానండి. మా ఊరి ఆలయంలో ఎవ్రీ ఇయర్ ఊరి పెద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పూజకు అయ్యే ఖర్చు మొత్తం తనే చూసుకుంటాడు. ముందుగా మేమైతే మా స్వామి ఇరుముడికి కావాల్సినవి ఇంటి నుండి బియ్యం, కొబ్బరికాయలు ఇలా మిగతావన్నీ తీసుకెళ్ళాము. ఉదయాన్నే గణపతి హోమం చేసి పూజ ప్రారంభించారు. మేము వెళ్ళేసరికి హోమం పూర్తయింది. తర్వాత ఇరుముడి కార్యక్రమం స్టార్ట్ చేశారు. మా ఊళ్ళో అందరూ 1-2 డేస్ గ్యాప్‌లో ఒకేసారి మాల వేసుకుంటారు. మాల వేసిన స్వాములు సన్నిధానంలో 41 రోజుల పాటు పూజలు చేసి, తర్వాత ఒకేసారి ఇరుముడి కట్టుకొని శబరికి వెళ్తారు. ఈసారి అయితే 60, 70 మెంబర్స్ స్వాములు అయితే ఉన్నారు. వారందరికీ గురుస్వాములు ఇరుముడి కడతారు. ఈసారి ముగ్గురు గురుస్వాములు మిగతా స్వాములకు ఇరుముడి కట్టారు. అంతమంది స్వాములకు కట్టాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు 8కి స్టార్ట్ చేస్తే 12:30 వరకు అయింది. ఇరుముడి కట్టుకోగానే స్వాములు ఇరుముడి ఎత్తుకొని ఆంజనేయుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లాస్ట్‌కి గురుస్వాములు కట్టుకున్నారు. తర్వాత గురుస్వాములను మిగతా స్వాములు ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఇరుముడి కార్యక్రమం జరుగుతుండగానే ఇరుముడి ముందుగా కట్టుకున్న స్వాములు అయ్యప్ప స్వామికి పాలు, పండ్లు, గంధం, పూలతో అభిషేకం చేసి తర్వాత అయ్యప్ప స్వామిని అలంకరణ చేశారు. పడి కాల్చడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టారు. ఈలోపు ఇరుముడి కార్యక్రమం పూర్తి చేశారు. తర్వాత అందరు స్వాములు భజనలు చేసి ఆనందంతో చిందులు వేశారు. తర్వాత అయ్యప్ప స్వామికి నైవేద్యం సమర్పించి పడి కాల్చి హారతి ఇచ్చారు. చివరిలో క్షమాపణ మంత్రం చెప్పి పూజ ముగించారు. పూజ పూర్తి కాగానే స్వాములందరూ భిక్ష చేశారు. భిక్ష తర్వాత అందరు స్వాములు ఒకేసారి కాలినడకన ఇరుముడినెత్తుకొని వాళ్ళ సన్నిధానానికి వెళ్ళి వాళ్ళ వెహికల్స్‌లో శబరికి బయలుదేరారు. ఇదండి మా ఊరి అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం. ఎలా ఉందో కామెంట్ చేసి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.